అందరికీ నమస్తే. చంద్రగ్రహణం రోజు చంద్రుణ్ణి, సూర్యగ్రహణం రోజు సూర్యుడిని రాహువు మింగేస్తాడని మన పూర్వీకులు చెప్తున్నారు. దీని వెనకాల ఒక పురాణ గాథే ఉంది. దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృతం చివర్లో వస్తుంది. చివర్లో వచ్చిన అమృతాన్ని రాక్షసులు ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలని దాన్ని లాక్కుంటారు. అప్పుడు విష్ణువు రాక్షసుల దృష్టిని తప్పించడానికి ఒక అందమైన మోహిని అవతారం ఎత్తి దేవతలకి మాత్రమే అమృతాన్ని పంచుతూ ఉంటారు. అక్కడే ఉన్న సర్బాను అనే ఒక రాక్షసుడు ఇది గమనించి దేవతా అవతారం ఎత్తి ఆ అమృతాన్ని తాగుతూ ఉంటాడు. అక్కడే ఉన్న సూర్యచంద్రులు ఇది గమనించి రాక్షసుడు అమృతాన్ని తాగుతున్నాడు అని విష్ణువుకి చెప్తారు. విష్ణువు ఇది గమనించి మోసపూరితమైన చర్యకు ఆ రాక్షసుడు తలని సుదర్శన చక్రంతో ఖండించారు. కానీ అమృతం శరీరంలోనికి పోయినప్పటికీ తల అమృతం తాగడంతో ఆ తలకి మరణం లేదు. అందుకని ఖండించిన తల రాహువుగా, మిగిలిన శరీరం కేతువుగా మారాయి. అమృతం పొందిన రాహువు తన పగ తీర్చుకోవడానికి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అప్పుడప్పుడు సూర్యచంద్రుల్ని మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటాయని మన పురాణాలు చెప్తున్నాయి.